హలో ఫ్రెండ్స్, చూడండి నా వడలు అయితే వడల షేప్లో అయితే ఇది ఒక్కటే వచ్చింది. ఎంత ట్రై చేసినా రాలేదు. ఇలా కాటన్ క్లాత్కి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి ఇట్లా ట్రై చేసినా అస్సలు రాలేదు నాకు. మళ్ళీ గంట తీసుకొని గంట మీద పెట్టి ఇట్లా వడ ట్రై చేసినా రాలేదు. మొత్తానికైతే రాని పని అయితే చెయ్యకూడదని మనం ఫిక్స్ అయిపోవాలా. వచ్చిన దానిని మాత్రమే చేసుకుంటూ వెళ్ళాలి. అయితే అయ్యిందిలే, వడలు అయితే రాకపోయినాయి, కనీసం ఒక ఎర్రగడ్డ కలుపుకొని బోండాలన్నా వేసుకుందాంలే అని చెప్పేసి మొత్తానికైతే ఇంకా ఆ పిండి అయితే పడేసేకి మనసు ఒప్పలేదు. ఇంకా వడలు కాకపోతే బోండాలు అయితే నోట్లోకి పోవా ఏంటి మెత్తగా అని చెప్పేసి సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్లు ఇంకా వడలు రాలేదని చెప్పేసి బోండాలు అయితే వేసుకుంటున్నాను. చూడండి, రాని పని ఎప్పుడు ట్రై చేయకూడదని చూసి నేర్చుకోండి. ఇలా ఒకటి చేసినందుకైతే ఇలా ఒక్క వడ అయితే వచ్చింది నీట్గా. అది ఈ హెయిర్ బ్యాండ్తో ట్రై చేసింటే అట్లా వచ్చింది. ఇంకైతే రావడం లేదు. దానికి కడుచుకొని పోతుంది వేస్తుంటే. ఎంత ట్రై చేసినా ఎంత గట్టిగా ఉండా కూడా పిండి రాదు అనమాట. ఎందుకంటే అది మనకి రాదు కాబట్టి, రాని వాటిని కొత్తగా మనం ప్రయత్నిస్తే అది మనకి రాదు కూడా వంట. అట్లుంటుంది మనతోటి. ఇంకా ఏదో వచ్చినదే ఇట్లా బోండాలు అయితే వేసేసుకొని చిన్నగా రెడీ అయితే చేస్తున్నాను. షాప్కి అయితే టైం అవుతుంది 9:23. వామ్మో, ఇంకా పూరి చేయాలి. సాగు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇవి ఒకటి వేసేసి పూరి తిక్కేసి ఇదే ఆయిల్లోనే పూరీని డీప్ ఫ్రై చేయడమే, అంతే. ఇంకా బాయ్ బాయ్ గాయస్, అది సంగతి.